కామోచలు ఎలా ఉన్నారు? మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మా సోదరుడు మీ అందరూ ఆశీర్వదించి గెలిపించిన ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు సభాధ్యక్షుడు, అలాగే మన ప్రియతమ నాయకులు ఈనాటి శంకుస్థాపనకు విచ్చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మా అన్న మాజీ కేంద్ర మంత్రులు, మీ ప్రియతమ పార్లమెంట్ సభ్యులు, మళ్ళా గవర్నమెంట్ వస్తే కేంద్ర మంత్రి పక్కాయనా, మళ్ళా కాబోయే కేంద్ర మంత్రి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం, మన బలరాం నాయక్ కేంద్ర మంత్రి కావడం ఖాయం. అలాగే వేదిక మీద పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా బావగారికి, అలాగే తుమ్మల నాగేశ్వర పెద్దలకు, మా శాసనసభ్యులందరికీ పేరు పేరున సమయం లేదు కాబట్టి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ, మన ప్రభుత్వం కొత్తలో వచ్చిన సందర్భంలో ప్రతిపక్ష నాయకులు ఏమన్నారు, ఈ ప్రభుత్వం ఉండదు, వచ్చిన రెండో రోజుకని మొదలుపెట్టిండు. కానీ 8 లక్షల కోట్లతో అప్పిస్తే అప్పులకు వడ్డీ కడుతూ వసలు కడుతూ ఒక్కొక్కటి చెప్పనివి సన్నబియ్యం వరకు నిన్నటి వరకు. మీరు ఎప్పుడైనా సన్నబియ్యంతో అన్నం తినారా అక్కలు చెల్లెలు? మీరు వచ్చిన బియ్యాన్ని అమ్ముకునేది. ఇలా 1000 కోట్ల స్కీములు ఇలా అమలు చేస్తూ రాష్ట్రాన్ని ఒక దారిలో పెడుతూ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ముందుకు పోతున్న సందర్భంలో కొన్ని పుకార్లు ఏవట్టిను. రైతు భరోసా రాదు ఈ ప్రభుత్వంలోని. మనం పెంచిన 6,000 చొప్పున 9,000 కోట్లు ఇవ్వడమే కాదు, దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపు మాఫీ చేసి చూపించాం. ఇవన్నీ కాదు, మన ప్రభుత్వ లక్ష్యం, మన ముఖ్యమంత్రి గారి ఆశయం, మా అందరి ఆశయం రైతులు బాగుండాలి, పిల్లలు భావితరాల పిల్లలు చదువుకోవాలి, ఉన్నతంగా ఉద్యోగాలు సంపాదించాలి. అందుకని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టుకుంటూ పిల్లల గురించి ఆరిస్తున్నాం. మరొక విషయం, మహిళలు మన అక్కా చెల్లెళ్ళు లక్షాధికారులు కాదు కోటీశ్వరులు కావాలని ఇలా పెట్రోల్ బంకులు ఇప్పిస్తున్నాడు. పెట్రోల్ బంకులే కాదు, ఇలా ఆర్టీసీ బస్సులే కాదు, మహిళా సంఘాలకు ఈ వారోత్సవాలు పెట్టుకుంటున్నాం. ఇవన్నిటికి తోడు ఇలా మా అన్న నరేందర్ అన్న, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మహబూబాబాదు వెనుకబడ్డ మాత్రం పోరాటాలకు మారుపేరు. అలాంటి ప్రాంతాన్ని వెనుకబడేసినంటే వెంటనే ఆర్ఎండ్బి నుంచి 200 కోట్ల రూపాయలు ఇవాళ శంకుస్థాపన చేసుకొని టెండర్లు కూడా పూర్తి చేసుకున్నాం. నేను అందుకనే ఒకటి అంటున్నాం, కేసీఆర్ గారు ఆయన సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకే పరిమితమైండు. పక్కకున్న పోరాటాల జిల్లా మహబూబాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లాలో ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అందుకని ఇవాళ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరం కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఆర్ఎండ్బి 5 ఏళ్లలో ఒక గుత్త కూడా పుడవలే. మన ఫైనాన్స్ మినిస్టర్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆమోదంతో 6,600 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇలా టెండర్లు కూడా పిలవడం జరిగింది, పనులు కూడా మొదలైనవి. ఇంకా హ్యామ్ మోడల్లో 12,000 కోట్ల రూపాయలు మా డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి, మన సీతక్క డిపార్ట్మెంట్లో మరొక 17,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబల్ రోడ్గా ప్రతిదీ బీటీ రోడ్గా వేసే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ చేతులు జోడించి ఈ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ఆ అమ్మ ఆశీర్వాదం, ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. అటు ఎంపీలు ఒక సైడు, ఉద్యమకారులు ఒక సైడు, నాలాంటి వారు మంత్రి పదవికే త్యాగం చేసినాం. ఆ తెలంగాణలో కేసీఆర్ది ఒక్క పైసా కూడా పాత్ర లేదు. ఒక్క పైసా కూడా పాత్ర లేకుండా 10 ఏళ్ళు మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. అందుకని మీ అందరు కూడా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఎమ్మెల్యే, ఎంపీ గారే కాదు, మా నరేంద్ర అని చెప్పిన క్యాండిడేట్లకు సహకారం అందిస్తూ 100కు 100% మనం గెలవాలి. దాంతోపాటు సోషల్ జస్టిస్తో ముందుకు పోతున్న సేవాలాల్ మహారాజ్ చెప్పినట్టు, సేవాలాల్ మహారాజ్ ఒకటే మెసేజ్ ఇచ్చిండు, ఆ దేవుడు లాంటి వ్యక్తి మనం సమాజంలో
సోషల్ జస్టిస్ పాటించాలన్నది సేవాలాల్ గారి కోరిక. ఆయన చెప్పినది అది. అదే ఇవాళ మన గవర్నమెంట్ కూడా పాటిస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఎమ్మెల్యే ఎంపీలతో పాటు మా నరేంద్ర అన్నకు ఇక్కడ ఆహ్వానించి మా శాఖ తరఫున చేసే పనులే కాదు మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరు కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ జై హింద్, జై కాంగ్రెస్.